నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా కాంగ్రెస్ సర్కారు కొత్త స్కీమ్ దోచుకో దాచుకో అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూస్తున్నాం. ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని కూడా కేటీఆర్ గారు ధ్వజమెత్తారు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే తెలంగాణ, మేం ఇచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగాలపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపే దమ్ముందా అంటూ ఆయన నేరుగా సవాల్ విసిరారు. మెడికల్ బోర్డు పెట్టకపోతే సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని చెప్పేసి తీవ్ర స్థాయిలో హెచ్చరించిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు పార్టీలు, ఢిల్లీ పార్టీలు కలిసి చీకటి దోస్తులవి, ఒకరికొకరు రక్షణగా నిలుస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలను భక్షిస్తున్నారు తప్ప తెలంగాణను ఎక్కడ కూడా వారు చేసిందేమీ లేదని కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన చీకటి ఒప్పందాలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయాయని కూడా స్పష్టం చేశారు. 10 ఏళ్లు తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటే 2.5 ఏళ్లుగా సర్వనాశనం అవుతుంది తెలంగాణ. ఇక్కడికక్కడ అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజల బతుకు ఛిద్రమవుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేసిన అంశం మనకు కనిపించింది. కాంగ్రెస్ పాలనలో కట్టింది తక్కువ, కూలగొట్టింది ఎక్కువ అంటూ పెద్ద ఎత్తున హైడ్రాతో పాటుగా ఇటు మూసి ప్రక్షాళన పేరిట, మూసి లూటిఫికేషన్ పేరిట కూడా పెద్ద ఎత్తున పేదలు, మధ్యతరగతి ప్రజల ఇల్లు కూలగొడుతున్నారు తప్ప ఎక్కడ కట్టింది ఏమీ లేదు, ఒక ఇటుక పేర్చింది లేదని కూడా ధ్వజమెత్తిన అంశం మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే కేసీఆర్ గారి పాలనే ఇప్పటికీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని కూడా స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఏ రకంగా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోయిందో మళ్ళీ ఆ పాలన రావాలని తెలంగాణ సమాజం అంతా కూడా కోరుకుంటుంది. 2028లో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని 4 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు ప్రస్తావించారు. మంచిర్యాల పర్యటన పెద్ద ఎత్తున విజయవంతమైన సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి టూర్ సందర్భంగా అక్కడ గులాబీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ ఆయనకు జన నీరాజనం పలికారు, పెద్ద ఎత్తున స్వాగతం పలికిన సందర్భం కూడా కనిపించింది. పార్టీ శ్రేణులంతా కూడా నిన్న ఈ కార్యక్రమంలో కదం తొక్కిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరింత దూకుడుగా ప్రజల్లోకి అనే వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడడంతో పాటు అక్కడ చిట్ చాట్ నిర్వహించారు. పత్రికేయ మిత్రులతో కూడా ఆయన మాట్లాడారు. మరింత దూకుడుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లబోతుందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్నో ప్రజా సమస్యలున్నాయి, వాటిపై తప్పకుండా పోరాడతాం, నాయకత్వంతో చర్చించాకే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కూడా వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేకమైన కార్యాచరణ ఉంటుంది, ఒంటరిగా గెలిచే సత్తా బీఆర్ఎస్కు ఉందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 2 సార్లు కూడా జరిగిన ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాం, ఒంటరిగా గెలిచే సత్తా బీఆర్ఎస్కు ఉన్నదనేది గతంలోనే తేలిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించిన విషయాన్ని మనం చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి సంబంధించిన ఫోటో ఐటమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆగని కూల్చివేతలు అంటూ వార్త. ఎక్కడికక్కడ పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం. ఇళ్లలో వారు ఉండగానే వాటిని నిర్దాక్షిణ్యంగా, కనీస మానవత్వం లేకుండా కనీసం ఖాళీ చేసే అవకాశం కావచ్చు, ఇంట్లో ఉన్న వస్తువులను, పుస్తకాలను, పిల్లల బ్యాగులను కూడా తీసుకునే అవకాశం లేకుండా వారిని రోడ్డు పాలు చేస్తున్నారనే ఆవేదన ప్రజాక్షేత్రంలో వ్యక్తమవుతున్న విషయం. ఐలాపూర్లో మళ్ళీ దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్, హైకోర్టు మందలించినా కూడా మారని కూల్చివేతల తీరు అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. హైడ్రా కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తి పోసిన మహిళలు, అనుమతులన్నీ ఉన్నా ఎందుకు కూల్చారని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యంతో పొరుగింటిపైకి ఆ శిథిలాలు కూలిన నేపథ్యంలో వారంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం కూడా కనిపిస్తూ ఉంది. ఇక అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి పార్టీ మారడం ఏంటని చెప్పి నిన్న కాంగ్రెస్ అధ్యక్షులు తీవ్రస్థాయిలో మండిపడ్డారనే విషయం మనం చూస్తున్నాం. అధికార పార్టీ నుంచి లీడర్లు పోవుడేంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీ వీడుతున్నారు ఎందుకు, పోతే పోనీ అనుకుంటే చివరికి ఎవరు మిగిలరు పార్టీలు అని చెప్పేసి ఆయన వాస్తవ పరిస్థితిని అంచనా వేసి తీవ్రస్థాయిలో మండిపడినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం పైన జీవన్ రెడ్డి లాంటి నేతల నిష్క్రమణ దేనికి సంకేతం, ఆయనతో మీరెందుకు మాట్లాడలే, ఎందుకు ఆపలే, ఇట్లనే ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కష్టమని కూడా తేల్చేశారు. రాష్ట్ర ముఖ్య నేతకు తలంటిన కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసీసీ సమావేశాల సందర్భంగా మండిపడిన ఖర్గే గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారనే విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే నిధుల మేతకు టెండర్ ఏక మొత్తంలో ఇవ్వడంలో ఆంతర్యం ఏంటంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం టెండర్ల విలువ 880 కోట్లయితే బడా ఏజెన్సీలకి అవకాశం అంటూ
ఈ వార్త కూడా కనిపిస్తోంది. విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. మరోవైపు టెండర్ల రూపంలో పెద్ద ఎత్తున గోల్మాల్కు కూడా తెరతీస్తున్నారనే విషయం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు సంబంధించిన మరో కీలకమైన వార్త, కోతలైపోయినా కొనుగోలు లేవు. ఆగా మేఘాల మీద మీటింగ్లు పెడుతున్నట్టు హడావిడి చేశారు తప్ప ఇక్కడ ఆ కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదనే అంశం. పంట కొనుగోళ్లను పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ జొన్న, శనగ, మక్క అలాగే సన్ఫ్లవర్ రైతులు తెలంగాణ వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారనే విషయం. మార్కెట్లో ధర లేదు, ప్రభుత్వం కొంటలేదు. ఇక ఇప్పటికే ఎరువులు క్యూ లైన్లతో తీవ్ర స్థాయిలో అవస్థలు పడి అనేక రకాల అష్ట కష్టాల కూర్చి పంటలు పండిస్తే చివరికి కొనే దిక్కు లేదు. కేసీఆర్ గారి పరిపాలనలో చివరి గింజ వరకు కూడా కొనేందుకు దాదాపు 3 నెలల ముందుగానే పటిష్టమైన ప్రణాళికల రూపకల్పన జరిగేది. అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. ఇప్పుడు కనీస సమీక్షలు లేవు, పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రైతు బతుకు అనాథగా మారిందనే ఆవేదన తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతల్లో వ్యక్తమవుతున్న విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.